వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 రివ్యూ మాట్లాడుకుందాం. ఎవరు చీటింగ్ చేశారు, ఎవరు దొంగ ఆటాడారు, పాపం సంచాలకంగా పెట్టి ఎరిపప్పలు చేశారు. పాపం ఆమె ఎరిపప్పు అయిందో ఎవరిని ఎరిపప్పు చేసిందో అర్థం కాలేదు. అది మాట్లాడుకుందాం. ఎవరు మంచిగా అనిపించడానికి మాట్లాడుకుందాం. ఈసారి సీజన్ లో పవర్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ పవర్ కార్డ్స్ ఏంటి, ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా మాట్లాడుకుందాం. ఆ పవర్ కార్డ్స్ వల్ల గెలిచింది ఎవరు కూడా మాట్లాడదాం. డీటెయిల్డ్ గా రివ్యూ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మామ. లైక్ చేసి చూడండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి, బెల్ ఐకాన్ లో పెట్టుకోవడమా. ఈ రోజు ఎపిసోడ్ గ్రాండ్ గా టాప్ 15 తో స్టార్ట్ అయిపోయింది. మర్చిపోయామమ్మా, ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అంటే ఈ రోజు రివ్యూ ఎపిసోడ్ లో నేను చెప్పబోయేది ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ఏ రోజు ఉండబోతుందో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. వీడియో చివరిలో స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోద్దు, ఓకేనా. సో అయితే ఈ రోజు 3 పవర్ కార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సీజన్ 2 లో. సో 3 పవర్ కార్డ్స్ ని తీసుకోవడానికి 3x బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ విచ్ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్ టు ద ప్రెసెంట్ కంటెస్టెంట్స్ కి. చాలా ఇన్స్పిరేషన్ చూసే మనకు కూడా అనిపిస్తుంది వాళ్ళ జర్నీ. చెప్తాను, అది కూడా మాట్లాడుకుందాం. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. సో అయితే పవర్ కార్డ్స్ తీసుకోవడానికి నవదీప్ గారు తీసుకొచ్చారు పవర్ కార్డ్స్. ఒక 3 పవర్ కార్డ్స్ అవి అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు, గేమ్స్ వైజ్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఫస్ట్ పవర్ కార్డ్ రివర్స్ ద గేమ్ అనే పవర్ కార్డ్ అయితే ఉంది. సో రివర్స్ ద గేమ్ పవర్ కార్డ్ ని ఆడించడానికి, రివర్స్ ద గేమ్ పవర్ కార్డ్ ఇవ్వడానికి 3 పవర్ కార్డ్స్ ఉన్నాయి ఈ రోజు ఎపిసోడ్ లో. ఆ 3 పవర్ కార్డ్స్ ని ఇవ్వడానికి 3 బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. 6 అగ్ని పరీక్ష అనవచ్చు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు. సో ప్రియా వచ్చింది, సీజన్ 1 అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ప్రియా వచ్చింది ఆ టాస్క్ ఆడించడానికి, ఆ పవర్ కార్డ్ ఇవ్వడానికి. సో తను రాటవే పెట్టింది. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళ సీజన్ లో చాలా టెన్షన్ ఉండేది. ఈ సీజన్ లో ఎందుకు టెన్షన్ లేదంటే, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ ఫర్ డూ వాట్ ఎవర్ డూ. బికాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 చూసేసారు, అక్కడ తెలుసు ఎలాంటి టాస్క్లు ఇస్తారో, ఎలాంటివి తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి నాకు ఇవాళ ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఫెయిర్ అని అంటున్నారు. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు ఫెయిర్ ఉండదు నాన్న, ఫెయిర్ గా ఆడతానే టాక్టికల్ గా ఆడాలి, అలా ఆడితేనే గెలుస్తారు. అలాంటివి ఇంకా నేర్చుకోవాలి ఈ సీజన్ లో ఉన్నటి అగ్ని పరీక్ష 2 వాళ్ళు. సో అలాంటి టిప్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది ప్రియా. రాడే పిచ్చి పెట్టింది. నీకు ఫస్ట్ రాజకుమారిని లేపటం, నీకు నాట్ డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పడం, ఆవిడ అపూర్వాన్ని సెలెక్ట్ చేసుకోవడం. అఫ్కోర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఆపర్చునిటీ. మన ఫస్ట్ ఎపిసోడ్ కి మనకు జడ్జిమెంట్ చేసే అంతది గేమ్ చూసి జడ్జిమెంట్ చేస్తాం, వాళ్ళ బ్యాక్ కూడా చూస్తారు కాబట్టి రాజకుమారికి అనిపించింది. సో అలాగే అపూర్వాని హూ ఈజ్ మోస్ట్ డిజర్వ్ క్యాండిడేట్ అంటే తానని చెప్పుకోవాలి, అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. రాడ పొలాలు పెట్టి అడ్డించింది ప్రియా అని చెప్పొచ్చు. అంటే ఒక పాయింట్ ఇచ్చింది, మీరు గ్రూప్స్ ఫ్రెండ్స్ గా ఉంటే కష్టం, రేపొద్దు నీ పక్కనోడే నీకు పడవచ్చు. బిగ్ బాస్ లో జరిగేదే ఇది. బికాజ్ ఎంత థిక్ ఫ్రెండ్స్, ఎంత దోస్తు దిస్తానా కానీ చివరికి వాళ్ళిద్దరికి పడుతుంది. ఆ టైంలో చాలా టాక్కిల్, చాలా ఆ మెంటల్ ప్రెషర్ అదంతా ఉంటది కాబట్టి అలా పెట్టి పోయింది. సో ఇక్కడ నుంచి సీజన్ అగ్ని పరీక్ష కాబట్టి అసలైన అగ్ని పరీక్ష వీళ్ళకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆడిషన్స్ అదంతా కాదు. సో మన ప్రియా రావడం ఒక బెలూన్ టాస్క్ అనమాట. అది ఆ బెలూన్ టాస్క్ ఏంటంటే, ఆ బెలూన్ పగిలిపోతే వాళ్ళు అవుట్. ఒక టేబుల్ మీద 3 నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఆ నెంబర్స్ 1 to 25 or 1 to 30 ఉన్నాయి. సో ఆ 30 టైమ్స్ ఏ నెంబర్ చూస్ చేసుకుంటే అన్ని సార్లు గాలి పంప్ చేయాలి బెలూన్ లో. సో పంప్ చేసే టైంలో ఆ బెలూన్ పగిలిపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్. అలా ఎవరిదైతే పేలిపోకుండా ఉంటుందో వాళ్ళు విన్నర్. ఇది టాస్క్ మామ. ఈ టాస్క్ లో ప్రియా ఎంచుకున్నది రాజకుమారి అపోనెంట్ గా ఎంచుకున్నది. సో బికాస్ అన్డిజర్వ్ క్యాండిడేట్ అంది కాబట్టి ఆమె డిజర్వ్డ్ అని నిరూపించుకోవాలి కాబట్టి అపూర్వాన్ని ఎంచుకుంది. సో ఇక్కడ 3వ వాడిని ఎంచుకున్నది ఈ జడ్జెస్ చరణ్ మహాదేవ్. సో ఇతను నాకు చాలా యూనిక్ అండ్ చాలా కన్విన్సింగ్ అంటే చాలా కామికల్ పర్సన్ అనిపిస్తారు. బికాస్ ఆఫ్ యాంకర్ అయి ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ, ఈయన ఆరిజ్ అవ్వడం వల్ల తెలియదు కానీ స్పాంటేనిటీ బాగుంది. సో ఇద్దరు డిజర్వ్ అన్డిజర్వ్ మధ్య కంటెస్టెంట్ లో నేను డిజర్వ్ అయిపోతా అన్న, సో ఆ స్పాంటేనిటీ ఉంది చూడు, అది చాలా నచ్చింది. ఆడిషన్ లో కూడా అదే మనకు చాలా నచ్చింది ఆయనలో. సో ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది, ఫన్ చేశాడు, కొంచెం బాగా అనిపించింది మహాదేవ్ దగ్గర. సో చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఒక ఐ అయితే తన మీదకి వెళ్తుంది. సో ఎక్కువ అంటే మనకి రిజిస్టర్డ్ అయ్యే కంటెస్టెంట్ లో ఇతను ఒక్కడు అవుతాడని నాకు అనిపిస్తుంది. సో అయితే ఆయన తీసుకున్నాడు, స్ట్రాటజీస్ బాగున్నాయి. ఈ గేమ్ ఆడారు. సో ఇక్కడ స్ట్రాటజీస్ ఆడారు. రాజకుమారి తీసుకుంది రిస్కే. ఫస్ట్ అయితే అపూర్వ వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది.
బికాస్ చూసుకుంటే రాజకుమారి బెలూన్స్ దగ్గర ఉన్న అపూర్వ బెలూన్ ఉన్నప్పుడు అది చాలా చిన్న సైజ్ ఉంది, ఈవెన్ అది పేలిపోయింది. ఇది ప్యూర్ లక్ బేస్డ్. మనం ఎంత కౌంట్ తీసుకున్నప్పటికీ ఆ టయానికి మనకి అది పాసిబుల్ అయితే ఓకే, పాసిబుల్ అవ్వకపోతే పేలిపోతుంది. బికాస్ ఆల్సో ఇందులో ఈ గేమ్లో ఏంటంటే కొంచెం డెసిషన్తో పాటు లక్ కూడా ఫేవర్ చేయాలి. సో బెలూన్ అనేది ఎప్పుడు ఎలా పేలిపోయిందో తెలియదు, దానికి ప్రెషర్ ఎంత వరకు తీసుకోగలదో మనకు తెలియదు. మీ కాడ్ నో కదా, కొన్ని బెలూన్స్ ఈ సైజులో పేలిపోవచ్చు, కొన్ని బెలూన్స్ ఈ సైజులో పేలిపోవచ్చు. సో మీరు ఆ గేమ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే రాజకుమారి బెలూన్ ఇంతవరకు, ఒక బెలూన్ రెడ్ బెలూన్ ఇంతవరకు వచ్చే వరకు, రెడ్ కలర్ బెలూన్ పేలలేదు. బట్ బ్లూ బెలూన్ ఈ సైజ్ వచ్చేసరికి పేలిపోయింది, దాని ప్రెషర్ అంతవరకు తీసుకోలేకపోయింది. సో ప్యూర్లీ లక్ కూడా ఉండాలి. సో అపూర్వకి ఈ విషయంలో లక్ లేదని చెప్పొచ్చు. బట్ రాజకుమారి ఏమే థింక్ చేసిందో చివరిలో చెప్పింది, ఏదో తీసుకోగలదా 14 తర్వాత ఏదో అనుకుంది. సో వెరీ గుడ్, ఆవిడ క్యాలిక్యులేషన్ ఆవిడకు ఉంది. బట్ 14 వెళ్ళింది, సూపర్ అనిపించింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాటజీ, ఫస్టే బిగ్ నెంబర్ తీసుకొని ఉంటే బాగుండు అని అనిపించింది. అందరూ చాలా లో నెంబర్స్ నుంచి వెళ్ళారు, 25 తీసుకొని వెళ్ళి ఉంటే ఈజీ అయ్యేది కదా వీళ్ళకి అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. సో ఆల్మోస్ట్ చరణ్ ఆ 5 మంచి డెసిషనే, బట్ ఆల్మోస్ట్ చరణ్ అయిపోయేటప్పుడు 5th ప్రెజర్ చేసేటప్పుడు అది ప్రెజర్ తట్టుకోలేకపోయింది, పేలిపోయింది. సో ఈ గేమ్ లో రాజకుమారి విన్ అయ్యి తన మాట నిలబెట్టుకుంది, తన ప్రూవ్డ్ కంటెంట్ నిలబెట్టుకుంది, తన అదృష్టాంధ్రాలు అనిపించుకుంది. సో ఈవిడ కూడా ఒక యూనిక్ కంటెస్టెంట్ అయ్యింది ఖచ్చితంగా. బికాజ్ ఆవిడ మాట్లాడే విధానం కానీ, బేసిక్ గా ఆవిడ ఎలా ఉన్నప్పటికీ ఆవిడ వాయిస్ చాలా పెక్యులర్ గా ఉంది, నాకు వాయిస్ చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడలో ఒక పాజిటివిటీ ఉంది మాట్లాడేటప్పుడు. సో ఏమీ ద్వేషాలు లేవు, బట్ ఆవిడ మాట్లాడగలదు అని నిరూపించుకుంది. అన్డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పగానే ఈజీగా చెప్పగలిగింది. అలాంటి వాళ్ళకి కావాలి. సో ఈ గేమ్ లో గెలిచి రివర్స్ ద డెసిషన్ అనే పవర్ టాస్క్ అయితే, పవర్ కార్డ్ అయితే గెలుచుకుంది. సో ఈ గేమ్ ని కండక్ట్ చేసింది ప్రియా. ఈ రివర్స్ ద డెసిషన్ అనేది మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరి డెసిషన్, అవతల వాడు తీసుకున్న డెసిషన్ కూడా రివర్స్ చేసేవచ్చు. సో గేమ్ విన్నింగ్ డెసిషన్ కూడా రివర్స్ చేసేవచ్చు. ఇట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్ అని ఉండొచ్చు, ఏదైనా రివర్స్ చేసి పడేయవచ్చు. వాడికి వచ్చిన ప్రైజ్ నువ్వు కూడా తీసుకోవచ్చు, అలాంటి రివర్స్ డెసిషన్ ఇది. సో మంచి పవరే. సో నెక్స్ట్ టాస్క్ ని ఆడించడానికి హరీష్ వచ్చాడు. ఇదేంటంటే స్కిప్ ద గేమ్ కార్డ్ ఆడించడానికి హరీష్ వచ్చాడు. మన మర్యాద హరీష్ అసలు వీళ్ళందరూ వస్తుంటే నాకు చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది. చాలా ఈ ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అది నిజమే అని ప్రూవ్ అయింది. వీళ్ళ డ్రీమ్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అగ్ని పరీక్ష కామనర్ గా వచ్చి ఆడిషన్ ఇచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చి, అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ లో ఆడి మళ్ళీ తిరిగి అగ్ని పరీక్ష వచ్చి సెలబ్రిటీగా వచ్చారు. చూడు చాలా చిన్నది అయిపోయింది, ఎక్కడి నుంచి మొదలెట్టారు అక్కడికే వచ్చారు, ప్రపంచం విత్ సక్సెస్ తో వచ్చారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో అక్కడ అనిపించింది ప్రపంచం చాలా చిన్నది అంటారు కాబట్టి. ఇందులో ప్రియా ఒక డైలాగ్ వేసింది వెళ్ళిపోయే ముందు, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ విచ్ ఈస్ యాప్ట్. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, మన సీజన్ 1 కంటెస్టెంట్లే ట్రెండ్ సెట్టర్స్, దారి చూపించారు, చరిత్ర సృష్టించారు అన్న డైలాగ్ కొట్టేసింది. ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 తెలుగులో తీసుకురావటం, ఆ కామనర్స్ ఆడటం, కామనర్స్ వచ్చి వెళ్ళటం, వాళ్ళు రిజిస్టర్ అవ్వటం, వాళ్ళు గెలవటం, అందులో కామనర్స్ అనేది నిజంగానే చరిత్ర సృష్టించారు. వాళ్ళు చాలా మంది కామనర్స్ కి హోప్ ఇచ్చారు. వాళ్ళు గెలవటం వల్లే, వాళ్ళు పర్ఫామ్ చేయటం వల్లే, వాళ్ళ వల్ల సీజన్ హిట్ అవ్వటం వల్లే ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 అనేది జరగడం జరుగుతుంది తెలుగులో. దానితో పాటు ఆల్ ఇండియా లాంగ్వేజ్ లో కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ చేశారంటే దే ఆర్ ద ట్రెండ్ సెట్టర్స్, నో డౌట్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 is a trend setters, the contestants are trend setters. బిగ్ బాస్ కి వెళ్ళి గెలిచి చూపించడం ట్రెండ్ సెట్టర్స్, చరిత్ర సృష్టించినట్టే కదా. వాళ్ళ వల్ల ఎంత ఇంపాక్ట్ జరిగింది, కామనర్స్ కి ఇంకా మోర్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది కదా. ఆ డైలాగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, మన ప్రియా చెప్పింది. నాకైతే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై ద డైలాగ్. సో అది కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే నాకు కూడా ఎంతో ఉత్సాహం వచ్చి నేను కూడా చెప్పగలిగాను, బాబా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళో తెలుస్తుంది ఇదంతా. సారీ. సో నెక్స్ట్ మర్యాద హరీష్. సో ఈ పేర్లు కూడా నాకు బాగా రిజిస్టర్ అయిపోయాయి, బికాస్ సీజన్ 1 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కామనర్స్ గా వచ్చి కాబట్టి. సో మర్యాద హరీష్ ఇంటలెక్చువల్ పర్సన్, చాలా బ్రెయినీ పర్సన్, సియూ పర్సన్, ఏదైనా టక్ సమాధానం చెప్పగలడు. ఆయన బయట డైలాగ్ సీజన్ లో ముద్ద మందారం డైలాగ్ ఎంత ఫేమస్, ఎంత ట్రోల్ అయింది అది కదా. సో అలాంటి పర్సన్ వచ్చాడు, రావటమే గోడ మీద బిల్లి. ఏదో ఆయన ఇంటెలెక్చువల్ మాట్లాడుతూ ఉంటాడు. దీపక్ అని తీసుకున్నాడు. దీపక్ తో పాటు ఆయన మనవడు ఆడిచ్చిన టాస్క్ గురించి చెప్పాలి కదా ఫస్ట్.
సో మనాడు ఆడిచ్చిన టాస్క్ ఏంటంటే ఫిషెస్. ఆ ఫిషెస్ ఉంటే పేపర్ ఫిషెస్, వాళ్ళకి ఒక పేపర్ వేస్తారు, వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో వాళ్ళు ఎంచుకున్న కలర్ ఫిషెస్ ఎక్కువ పడాలి. సో ఈ టాస్క్ సెలెక్ట్ చేసుకునేది దీపక్. హేమంత్ ఎందుకు ఆడాలో చెప్పాడు, వీళ్ళ వర్షన్స్ చెప్పిన తర్వాత హేమంత్, దీపక్. సో ఒక ప్రియాకి అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ కాబట్టి డిజర్వ్ అవ్వాలి చెప్పని ప్రియా కాదు, గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ ఈవిడికి అంత స్కోప్ లేదని నా ఫీలింగ్, బట్ మనడు ఎందుకు ఆవిడని సెలెక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇవ్వడంతో పాటు ఆడిన దాంట్లో మంచిగా స్టార్ట్ అయింది గేమ్. ఇక్కడ హేమంత్ ఏదో ఒకటి చేసి గెలవాలి, ఆయన స్ట్రాటజీ కరెక్ట్, అదందుకు రావట్లేదు, ఆయన దగ్గర లేవు, పక్కన దాంట్లో తీస్తే ఈయన గెలుస్తాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజీస్ ఉండాలి బిగ్ బాస్ కావాల్సిన అలాంటి స్ట్రాటజీలే, బట్ ఆ స్ట్రాటజీలో ఎంత జెన్యూనిటీ ఉందనేదే కావాలి. సో దీపక్ నేను జెన్యున్ గా ఆడాలి బ్రో, నువ్వు రావద్దు అని చెప్తున్నా అంటే ఫస్ట్ గేమ్ కదా, మరి అదే ఆ జెన్యూనిటీనే కొంచెం పక్కన పెట్టాలి. ఎంత జెన్యూనిటీగా ఉన్నా మీరు కొంచెం ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ వేస్తేనే గేమ్ విన్ అవుతారు. ఆ స్ట్రాటజీస్ కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. మనోడు దీపక్ చాలా సెన్సిటివ్ అనిపిస్తున్నాడు, చూడడానికి చాలా మెచ్యూర్డ్గా ఉన్న చాలా సెన్సిటివ్ క్యాండిడేట్ ఏమో అన్న నా ఫీలింగ్. సో వచ్చాడు, ఆడాడు. ఆ ఫిషెస్ వాళ్ళ జోలికైతే ఇతను వెళ్ళలేదు. హేమంత్ స్టార్ట్ చేశాడు, చివర్లకి ముగ్గురు ఆ స్ట్రాటజీ స్టార్ట్ చేసి అసలైన బిగ్ బాస్ అగ్ని పరీక్షని, అసలైన బిగ్ బాస్ చూపించింది హేమంత్ అని చెప్పొచ్చు. బట్ దీపక్ కలిసి ఎమోషనల్ అయిపోతున్నాడు. దీపక్ కి ఉన్న మైనస్ ఏంటంటే ఈజ్ వెరీ ఎమోషనల్ క్యాండిడేట్ అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఈయన విన్నింగ్ ఒక గుర్తింపే, నువ్వు చాలా ఫెయిర్ గా ఆడి గెలిచావు, ఇలాంటి మూమెంట్స్ చాలా హైకి తీసుకెళ్తే నీ ఫెయిర్నెస్ కనిపిస్తుంది. అలా అని చెప్పి పక్కన వాళ్ళని ఆపాలి, బట్ అలా అని చెప్పి ఎమోషనల్ అయిపోకూడదు. హీఈస్ వెరీ ఎమోషనల్ క్యాండిడేట్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఆడిషన్స్ టైంలో కూడా ఒక మాట రివర్స్ చెప్పడం వల్ల దానికి చాలా ఫీల్ అయిపోయాడు, చాలా ఏడ్ చేశాడు. ఈ రోజు టాస్క్ గెలవగానే ఏడ్ చేశాడు. బికాజ్ నువ్వు ఆడి నార్మల్ గేమ్, ఆ ఫెయిరా అన్ఫెయిరా పక్కన పెడితే నువ్వు ఆడి గెలిచావు, అది ఇంపార్టెంట్. సో అఫ్ కోర్స్ ఆ ఉద్దేశంలో వస్తుంది, దట్స్ వెరీ గుడ్, దట్ సింపతి వర్కౌట్ అది. బట్ ఈ యూనో క్రయింగ్ అనేది ప్రతిసారి, ఎమోషనల్ అనేది ప్రతిసారి ఎక్కువ వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి ఏడిస్తే ప్రతిసారి అమ్మాయిలకి ట్యాగ్ పడినట్టు ఈసారి దీపక్కి ట్యాగ్ పడవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ దో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనవచ్చు, బిగ్ బాస్ లోకి ఈయన ఎంటర్ అయినా సరే ఇలాంటి మేమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా తను కొంచెం అది ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ కంటెస్టెంట్. ఆ హైట్ కి, ఆ ఫిజిక్ కి, ఆ హ్యాండ్సమ్నెస్ కి చాలా బాగా వర్కౌట్ అయింది. సో మాట్లాడటం కూడా బాగానే కొంచెం మాట్లాడతాడు కానీ, సో ఇది కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో మీరు చెప్పండి మీకు ఏమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అదే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు, ఈ రోజు టాస్క్ బాగా పర్ఫార్మ్ చేసిన కంటెస్టెంట్ ఎవరు, మరీ ముఖ్యంగా హాట్స్టార్ లో ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జియో హాట్స్టార్ ఓటింగే. టెలివిజన్ లో అయితే షో స్టార్ట్ చేశారు కానీ బట్ ఓటింగ్ మాత్రం మొబైల్ నెంబర్స్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ జియో హాట్స్టార్ లో వచ్చి ఓపెన్ చేసి మీ ఓట్ని అయితే వేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ కి మీకు ఇష్టమైన పర్సన్ ఓట్ అయితే మీరు ఇప్పుడు వేసుకోండి. పోయిన సీజన్ లాగా చాలా లేట్ అయితే చేయట్లేదు. ఈసారి సీజన్ లో కంటెస్టెంట్లు చాలా క్లవర్గా ఉన్నారు. ఎపిసోడ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వక ముందే, అంటే మనకి అఫీషియల్ గా స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళు అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టేసి బిభత్సంగా చేసేస్తున్నారు. నాకు ఓటేయండి అని. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్, అఫ్ కోర్స్ ఇప్పటి వరకు తెలియదు కానీ ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. మీరు బిగ్ బాస్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసుకోండి, మర్చిపోవద్దు. సో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీకు ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది. సో దీపక్ గెలిచాడు. దీపక్ వచ్చింది స్కిప్ ద గేమ్ వచ్చింది. ఇక నెక్స్ట్ టాస్క్ బ్లైండ్ కార్డ్ ఇవ్వడానికి బిగ్గెస్ట్ సూపర్ డూపర్ బంపర్ ఎలివేషన్ ఇచ్చిపించారు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9. ఈయన చరిత్ర సృష్టించకపోతే ఈ రోజు ఇదంతా జరిగేదే కాదు. అసలు ఆ ఎలివేషన్ ఏంది స్వామి, సూపర్ 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 అనిపించింది. కళ్యాణ్ ఇది ఇన్స్పిరేషనల్ ఫర్ చాలా మంది కామనర్స్ కి, నాలాంటి వాడికి కావచ్చు, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాడికి కావచ్చు, అక్కడ ఉన్న సీజన్ 2 కంటెస్టెంట్ కి మాత్రం చాలా బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ ఇది. చాలా బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్, చాలా మంచి పని చేశారు. ఆయన తీసుకురావటం, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన ఎలివేషన్, ఆయన రావటం, ఆయన చూసినప్పుడు నిజంగానే చాలా చాలా చిన్నదర ప్రపంచం. ఆయన బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు బిగ్ బాస్ గుర్తురాలి. ఆయన ఎగ్జాక్ట్ గా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళకి కానీ, అగ్ని పరీక్ష సీజన్ 1 ఫాలో అయిన వాళ్ళకి కానీ మొత్తం గుర్తొస్తుంది. అసలు వీళ్ళు ఎంత
ఎంత కామనర్ గా వచ్చారు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. అసలు నార్మల్ కామనర్ గా వచ్చి ఆ పల్లెటూరు వేషంలో చేసి ఆర్మీ సోల్జర్ గా వచ్చి ఎలా ఉండే పర్సన్ ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, ఆ కామనర్ గా వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 లో వచ్చి సీజన్ 9కి వెళ్ళి సీజన్ 9 లో అందరిని ఇంప్రెస్ చేసి ఇంప్రూవ్ చేసుకొని గేమ్ చిరగా రాసి చరిత్ర సృష్టించి అసలైన కామనర్ గా గెలవటం కరెక్ట్ అనిపించింది. విచ్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నాకైతే మొత్తం గుర్తొచ్చింది. లిటరల్ గా ఫాలో అయిన వాళ్ళందరికైతే ఈ చరిత్ర మొత్తం గుర్తొస్తుంది. సీజన్ 1 అగ్ని పరీక్ష సీజన్ 1 లో జరిగింది అంతా గుర్తొచ్చేస్తుంది. నాకు చాలా బాగా, నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యా. నేను కూడా ఆ పాయింట్ లో చూసి అబ్బా చాలా బాగా అనిపించింది. భలే ఉందరా బాబు గెలిచి, చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సీజన్ 2 కంటెస్టెంట్ చాలా మంచి హోప్ ఉంటుంది ఇతను రావడం వల్ల. ఇతను నాకు అన్ని రీకాల్ అయిపోవటం చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ చరిత్ర రాసింది ఇంకొకటే కదా మామ. బిగ్ బాస్ 9 ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏ బిగ్ బాస్ సీజన్ జరిగినా ఒకటి జరిగింది మామ. అయితే 6 months లేదంటే 1 year, మాక్సిమం 6 months ఆ క్రేజ్ ఉంటుంది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ కి. కానీ ఓన్లీ చెల్లుబాటు అయింది బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ కే. అది కూడా కళ్యాణ్ పడాల, తనుజ, డీమన్ పవన్, రీతు, వీళ్ళందరికీ, ప్రియా, వీళ్ళందరికీ ఇప్పటి వరకు టిల్ ద డేట్ వరకు వాళ్ళు పాపులర్ అవుతానే ఉన్నారు. వాళ్ళు ట్రెండ్ లోనే ఉన్నారు, వాళ్ళని గుర్తుపడుతూనే ఉన్నారు, వాళ్ళకి రికగ్నైజేషన్ దొరుకుతూనే ఉంది. అది సాధ్యమైంది ఓన్లీ కామనర్స్ వల్లే అనిపించింది నాకు కూడా. ఓన్లీ ఈ సీజన్ 9 కంటెస్టెంట్స్ కే సాధ్యమైంది అంత హిట్ అవ్వటం, ఇప్పటి వరకు వాళ్ళ ట్రెండ్ లో ఉండటం. అది పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. కళ్యాణ్ పడాలా చెప్పింది నిజం. ఇప్పటికీ ట్రెండ్ లోనే ఉన్నారు వాళ్ళు. మొన్న ఇష్యూ కూడా వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద బిగ్ బాస్. సో అందుకే ఇంత సక్సెస్ అయ్యింది, అందుకే ఇన్ని సీజన్స్ లో తీసుకొస్తున్నారన్న ఫీలింగ్ కూడా నాకు కలిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో కామనర్స్ గా వచ్చి సెలబ్రేట్ అయ్యి సెలబ్రిటీ నుంచి బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్తున్నారు. అఫ్ కోర్స్ అందరూ సెలబ్రిటీస్ గా వెళ్ళటమే బిగ్ బాస్ లోకి, అది చాలా మంచి స్ట్రాటజీ కూడా అనుకోండి. సో తర్వాత మాట్లాడుకుందాం గురించి. సో వచ్చి కళ్యాణ్ పడాలా బ్లాంక్ అనేది పెట్టాడు మనోడు. కొన్ని టాస్క్లు ఇవ్వటం ఏ చెప్పాడు. కళ్యాణ్ పడాలో అప్పుడు వచ్చిన యాటిట్యూడ్కి ఇప్పుడు వచ్చిన యాటిట్యూడ్ కొంచెం మారింది. అఫ్కోర్స్ మారింది అనుకోండి. సో వచ్చాడు మనోడు, ఏ క్వశ్చన్లు అడిగాడు, టాస్క్లు పెట్టాడు. ఇందులో ఆమన్ మసూద్ అతనుకున్న టాలెంట్ వేరు, అతనుకున్న యాక్టింగ్ స్కిల్స్ వేరు. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎపిసోడ్ లో ఆమన్ ఉన్న ప్రతిసారి ఆయన మీదకి ఐ ఫోకస్ వెళ్తుందంటే హీఈస్ సంథింగ్ స్పెషల్ అని నాకు అనిపిస్తుంది. సంథింగ్ స్పెషల్, హీఈస్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అవుతున్నాడు ప్రతిసారి. మీరు ఫస్ట్ ఆడిషన్ అప్పుడు చూసుకోవచ్చు, తర్వాత ఇంకో దాంట్లో చూసుకోవచ్చు. ఎక్కువ టాస్క్లు గ్రాప్ చేయడంలో, ఎక్కువ టాస్క్లు అందిపుచ్చుకోవడంలో మంచి ఛాన్స్ ఉంది. బిఫోర్ టాప్ 15 సెలెక్ట్ అయినప్పుడు కూడా ఎక్కువ గేమ్స్ ఆడాడు. ఇప్పుడు కూడా ఒక కళ్యాణ్ పడాల ఒక టాస్క్ ఇవ్వటం, దాన్ని చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడం, నిజంగానే ప్రైజ్ లైక్ కప్పు కొట్టేశాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అతను మాట్లాడగలడు, యాక్ట్ చేయగలడు, డాన్స్ చేయగలడు, దాంతోపాటు గేమ్ కూడా స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు ప్రయత్నించాడు చూడండి ఈ రోజు గేమ్లో, విచ్ ఇస్ వెరీ గుడ్. అఫ్ కోర్స్ నెగిటివ్స్ కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. సో అదైతే నాకు కొంచెం వెళ్తున్న క్యాండిడేటే బిగ్ బాస్ సీజన్ 10లో చూస్తామనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ మాత్రం నాకైతే హోప్ ఉంది. సో అయితే ఈ గేమ్ ఏంటంటే ఒక మట్టిలో ఒక కార్డ్స్ ఉంటే ఆ ఫ్లాగ్స్ చేసి ఫస్ట్ 3 flags 2 flags ఎవరు చేస్తారో లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్. సెకండ్ రౌండ్ లో రింగ్ లో పిల్లోస్ తీసుకొచ్చి పెట్టాలి. బజర్ మోగే టైంకి ఎన్ని పిల్లోస్ ఉంటే వాళ్ళే వినరు. ఇది టాస్క్ మామ, ఇచ్చిన టాస్క్. ఈ టాస్క్ లో మన కళ్యాణ్ పడాల సెలెక్ట్ చేసింది అమన్ మసూద్ తో పాటు వీళ్ళు మిథిలేష్ రెడ్డి, దెన్ మన హరీష్, రోహిత్ ని మన అభిజిత్ సెలెక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు మధ్య విచ్ ఈజ్ అ వెరీ గుడ్. బట్ ఇక్కడ మిథిలేష్ చెప్తున్నా కదా, సీజన్ 2 కంటెస్టెంట్స్ కి ఈ రోజు ఎపిసోడ్ ఒక లెర్నింగ్. ఈ రోజు ఎపిసోడ్ తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ కి చాలా మౌల్డ్ అవుతారు, ఇలాంటి స్ట్రాటజీస్ వేయడంలో ఎక్స్పర్ట్స్ అవుతారు. ఫస్ట్ టైం కదా అందరికి. ఈ మిథిలేష్ కూడా చాలా క్యాజువల్ గా ఆయనకున్న శక్తికి ఇద్దరిని పట్టుకొని చక్కల్లా పట్టుకుంటే ఆగిపోతారు, ఎక్కడికి కదలలేరు. మిథిలేష్ కున్న స్ట్రెంత్, అది ఫిజికల్ స్ట్రెంత్ మామూలుగా లేదు మనోడికి. కానీ మనోడు చాలా ఫేర్ గా నాకు దొరకలేదు అన్నట్టు అన్నాడు, విచ్ ఈస్ రాంగ్ అనిపించింది. అవతల వెళ్ళిపోతుంటే ఆఫీస్ ఉండాల్సింది కదా అనిపించింది. ఇక్కడ నాకు రోహిత్ బాగా అనిపించాడు. రోహిత్ ఇంకొంచెం మాట్లాడితే బెస్ట్. ఆయన బ్రెయిన్ బాగా వర్కౌట్ అయితే గేమ్స్ లో ఫిజికల్ గా. అఫ్ కోర్స్ నేను కొంచెం అనుకున్నా ఇతను ఫిజికల్ గా ఆడగలడు అని రోహిత్, విచ్ ఇస్ ఇంప్రెసివ్. ఫిజికల్ గా రావటం, గేమ్ ని ఫోకస్ చేయడం, తీసుకురావడం, ఫ్లాగ్ పెట్టడం, తర్వాత ఆయన వేసే స్ట్రాటజీ ఒక పిల్లోనేసి పట్టుకోవాలన్న స్ట్రాటజీ ఉంది సరా. బికాజ్ ఇన్ని బిగ్ బాస్ సీజన్ చూసిన అతనికి ఇది సాధ్యమే. ఇతనికి వచ్చిన స్ట్రాటజీస్ చాలా బిగ్ బాస్ లో లేనవై ఉంటాడు కాబట్టి కంటెస్టెంట్. సో ఆయనకి
సూపర్ అనిపించింది. ఆయనకున్న ఫిజికల్ స్ట్రెంత్ చాలా బాగా ట్యాకిల్ చేశాడు, ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు, చాలా బాగా చేశారు. ఈవెన్ జడ్జెస్ ఆపేయడం కానీ ఆ లాపకపోతే చాలా నీట్గా అయ్యేది. కానీ ఈ ఆఫ్ కోర్స్ రోహితే గెలిచేవాడు. అసలు ఫైనల్ కూడా రోహితే విన్నర్ అన్న ఫీలింగ్ నాది ఈ టాస్క్ లో. బట్ అది కొన్ని మైనస్ బొకడాలు ఎరిపప్పులు అవటం వల్ల పోయిన అది అనుకోండి. సో చాలా బాగా ఇచ్చి పడారు ఒకరికొకరు. ఈవెన్ మసూద్ తగ్గలేదు, ఆమన్ మసూద్ తగ్గలేదు, రోహిత్ తగ్గలేదు, ఇద్దరు చాలా ట్యాకిల్ గా చాలా మంచిగా చాలా స్పోర్టివ్ తో చాలా బాగా ఆడారు. ఎవరికి ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ పర్సనాలిటీ ఫిజికల్ గా ఉన్న రోహిత్ కి పర్సనాలిటీ లేకపోయినా ఆమన్ చాలా గట్టి పోటీ ఇచ్చాడన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఈ మధ్యలో అపూర్వాన్ని తీసుకొచ్చింది, 2 సార్లు పాస్ చేసింది కదా శ్రీముఖి గేమ్. అసలు ఈ శ్రీముఖి ఏంద్ర నాయన ఈవిడ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజంగా ఓవర్ యాక్షన్ చేస్తుందా, కావాలని చేస్తుందా? ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఆడుతున్నారు, రిస్క్ ఏం చేయట్లేదు, బజార్ మోగే వరకు పట్టుకొని ఉంటారు. ఏమొచ్చింది నీకు ప్రాబ్లం? ఇదే మ్యాడ్ ఫర్నిచర్ లో అప్పుడు పట్టుకోలేదా కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ని? అప్పుడు మీరు ఎన్నిసార్లు పాస్ చెప్పలేదు కదా, వాళ్ళు ఫిజికల్ కూడా అవ్వట్లేదు కదా, మీరు ఎందుకు అలాగా 2 సార్లు పాస్ చెప్పిన తర్వాత అపూర్వాకి ఏదో ఇచ్చింది సంచాలక్ టాస్క్, ఈవిడికి ఇచ్చిన టాస్క్ చేయాలి కదా శుభ్రంగా. రోహిత్ చాలా బాగా ఆడాడు, ఇద్దరు బాగా ఆడుతున్నాడు. బట్ రోహిత్ దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆమెకి రిస్క్ తీసుకోవాలి కాబట్టి ఫిజికల్ అయినప్పుడు ఈవిడ పాస్ చెప్పిన టయానికి ఈయన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో ఈ పాస్ చెప్పిందని చెప్పి రోహిత్ చాలా మంచివాడు, మంచి స్ట్రాటజీలు వేసే వ్యక్తి కాబట్టి స్టార్ట్ చెప్పిద్దని ఎక్స్పెక్ట్ చేశారు. స్టార్ట్ చెప్పకుండా మనోడు స్టార్ట్ చేసేసి లాక్కోవడం, అప్పుడు బెల్లి మోగేయటం, విచ్ ఈజ్ అన్ఫేర్. అది దొంగాట అనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి అపూర్వ రోహిత్కి ఇచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. టోటల్ గా ఎర్రిపప్పు అయింది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఎస్, బికాస్ అక్కడ రోహిత్ పాయింట్ ఎక్కించాడు కాబట్టి ఆవిడ ఆయనకి ఇచ్చింది. అక్కడ బెల్లి పాజ్ చెప్పినావు, నువ్వు స్టార్ట్ కూడా చెప్పాలి కదా, అదేగా సంచాలకుగా చేసే పద్ధతి. ఇంకా ఈయన మనోడు రెచ్చిపెట్టలేదు, ఏదైతే అయిందని గెలిచేవాళ్ళని చెప్పేసి మనోడు దొంగ 2 లాగిస్ పెట్టేసాడు అనుకోండి. 2 లాగిస్ పెట్టడం వల్ల ఈ మనోడికి ఎక్కువ వచ్చేసింది. రోహిత్ స్టార్ట్ చెప్తారు కదా, నా పాయింట్ రైస్ చేయడం వల్ల అపూర్వకి ఏం మాట్లాడాలి తెలియక, సో గేమ్ ఏదైనా సరే ఫెయిర్ గా ఎక్కువ ఫిజికల్ అయింది ఆమెను కాబట్టి నేను ఇతను ఎక్కువ ఫిజికల్ అయితే ఏంటి, ఈ గేమే ఫిజికల్ ఉంటుంది, ఈ గేమే ఆపటం కదా. ఆ రింగ్ లో ఒకటి తీసుకోవాలని నిండిపోయిన తర్వాత ఒకటి ఆపాలి, లేదంటే ఒక దాంట్లో ఎక్కువ తీసుకోవాలంటే వెళ్ళాలి ఫిజికల్ గా. ఏం చేయాలి? సో ఇక్కడ అవేనండి స్టార్ట్ చెప్పలేదు, నా మైనస్ ఒకటి ఉంది కాబట్టి మనం క్లాజుల్లో తీసేసి రోహిత్కి ఇచ్చేద్దాం. అఫ్కోర్స్ రోహితే గెలవాలి. నువ్వు ఫెయిర్ గా చేయాల్సింది ఏమై ఉంటుంది అంటే అపూర్వ, నేను స్టార్ట్ చెప్పకముందే ఆమెను స్టార్ట్ చేసేసాడు గేమ్. నేను పాస్ చెప్పినప్పుడు ఆగాలి, నేను స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేశాడు కాబట్టి నేను స్టార్ట్ చెప్పకముందు ఒక 2 పిల్లోస్ తీసుకొని మసూద్ దాంట్లోకి వేసుకున్నాడు కాబట్టి మసూద్ నుంచి 2 పిల్లోస్ నేను రోహిత్కి వేసి రోహిత్ ఈజ్ అ విన్నర్ అని చెప్పుంటే ఇంకో లెక్క ఉండేది. ఆవిడకి పాయింట్, ఆ ట్రిగరింగ్, ఆ సెన్స్ రాలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అది రాకుండా నువ్వు సంచాలకుగా ఎర్రిపోవడానికి ఒక రీజన్ ఏంటంటే అతను ఎక్కువ ఫిజికల్ అయ్యాడు కాబట్టి, రోహిత్ ప్రాపర్ గా ఆడాడు కాబట్టి గెలిచి. రోహిత్ కూడా ఫిజికల్ అయ్యాడు, అది ఎలా మర్చిపోయావు? అది ఆవిడ జరిగిన మైనస్. నీకు కూడా కరెక్టా కాదా అనిపించింది చెప్పండి కింద కామెంట్. నాకైతే ఇలా అనిపించింది. ఇలా చెప్పుంటే దెర్ మే బీ ఛాన్సెస్ సంచాలక్ ఈజ్ అ రైట్ అన్న పర్సన్ అనిపించేది. ఇక శ్రీముఖి తెలిసింది కదా, అల్టిమేట్ గా ఏంటి, ఈ గేమ్ లో పిల్లోస్ ఎవరి దగ్గర ఉంటే అది ఎవడు ఎలా ఆడాడు, ఎవడెంత ఫిజికల్ ఆడాడు కదా, అది ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ ఓటింగ్ త్రూ వెళ్తుంది, లేదా జడ్జెస్ సెలక్షన్ బట్టి వెళ్తుంది కదా. బట్ నువ్వు పిల్లోస్ బట్టి ఇవ్వాలి, అందుకే ఎరువపోయావు. నువ్వు పిల్లలు బట్టి ఇవ్వలేదు కాబట్టి శ్రీముఖి వెళ్ళు పిల్లోలు పెట్టేవి, ఇంకేం చెప్పు. ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే ఆడే విన్ను, ఎవడు ఎలా ఆడాడు అనేది విన్ను కాదు. ఎస్, ఎవడు ఎలా ఆడేదని చూసి జడ్జ్ చేస్తాం, ఎవడు అక్కడ గేమ్ లో చెప్పిన పాయింట్ మీద నిలబడింది వాళ్ళు విన్ చేస్తాం. ఆ పోజిగా మసూద్ విన్ అయ్యారు. నువ్వు చెప్పిన పాయింట్ వేరే విధంగా చెప్పి ఆ పిల్లోస్ చక్కగా ఇక్కడ వేస్తుంటే ఇతను విన్ అయ్యేవాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఓవరాల్ గా ఎరుపప్పని చేసి పక్కన కూర్చోబెట్టి ఇది లెసన్ అమ్మా, నేర్చుకోండి అమ్మా అని చెప్పారు. అఫ్ కోర్స్ ఇది లెసన్ సంచాలకుగా ఫస్ట్ టైం అవ్వచ్చు, గేమ్స్ ఆడడానికి ఫస్ట్ టైం అవ్వచ్చు, సీజన్ 2 కంటెస్ట్ అందరికీ ఇది లెసన్. ఎలా స్ట్రాటజీ చేయాలని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకొంచెం స్టెప్స్ బాగా ప్రిపేర్ అయ్యి వస్తారన్న ఫీలింగ్ కూడా నాకు కలిగింది. సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి సో ఇందులో వీళ్ళ తప్పులు ఇలా ఉన్నప్పటికీ ఇలా గడిచింది. సో ఈ రోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్, ఇన్స్పిరేషనల్, దొంగట్లు, ఎరుపప్పలు ఇవన్నీ జరిగి మంచిగానే సాగింది. సో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. మరి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, మీరు ఓట్ చేసుకోండి మామ జియో హాట్స్టార్ లో. సో ఈ రోజు నాకు నచ్చిన కంటెస్టెంట్స్, నన్ను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఈ గేమ్ స్పిరిట్ అంతే. ఫైనల్ గా అది కొంచెం పాస్ చేసినా, ఫౌల్ చేసినా, దొంగాట ఆడినా, ఏది చేసినా గేమ్ కోసం చేసిండు.
సో అందులో నాకు నెగిటివ్ అనిపించలేదు. బట్ నాకు ఇంప్రెస్ చేసిన పర్సన్ వచ్చేసి ఆమన్ మసూద్. ఎందుకంటే ఇతను వచ్చిన ప్రతి ఎపిసోడ్ లో హైలైట్ అవుతున్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఆయన గ్రాబ్ ద ఆపర్చునిటీస్ తీసుకుంటున్నాడు. ఎపిసోడ్ హైలైట్ అవుతున్నాడు. తనకి ఇచ్చిన టాస్క్ ని 100% జస్టిఫై చేస్తున్నాడు. ఇచ్చి పడేసి స్ట్రెంత్ లేకపోయినా గెలిచేశాడు. అది విచ్ ఇస్ గుడ్ అనిపించింది. అందుకే అమన్ మసూద్ ఈజ్ ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ 8 మమ. మరి మీకు ఇంప్రెస్డ్ పర్సన్ ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మర్చిపోయా చివరిలో చెప్తాను కదా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ఆగస్ట్ 25th ఈజ్ ద గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. అప్పుడు డిసైడ్ అయిపోతుంది ఎంత మంది కంటెస్టెంట్లు వెళ్ళబోతున్నారు. మోస్ట్లీ 10 కంటెస్టెంట్స్. నాకు తెలిసి ఇక్కడ నుంచి 8 కంటెస్టెంట్స్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. మిగిలిన కంటెస్టెంట్స్ వేరే విధంగా రావచ్చు అన్న ఫీలింగ్ ఉంది. సో ఇది మా ఓవరాల్ గా ఎపిసోడ్ ఎలా అనిపించింది, మనకు నచ్చింది. సో మరి మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, లేదంటే నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అంతే. అంటిల్ ద నెక్స్ట్ రివ్యూ వరకు ఉంటాం.